మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఈసారి ఎన్నికలు మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంక్లిష్టంగా ఉండబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, మహావికాస్ అఘాడీ కూటమి, శివసేన, ఎన్సీపీ వంటి జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒకదాని మీద ఒకటి ప్రతిష్టాత్మకంగా పోటీకి దిగుతున్నాయి. ఈ హోరాహోరీ పోటీలో ఎవరిది విజయం అవుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరిన్ని విశ్లేషణలు, తాజా అప్డేట్స్ కోసం పేపర్ డబ్బాలు సబ్స్క్రైబ్ చేయండి. 2 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు, పలు చిన్న చిన్న పార్టీలు, భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబల్స్ వెలిసి మహారాష్ట్రలో సమరానికి రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం జరిగే పోలింగ్ పైనే దేశం దృష్టి కేంద్రీకృతమైంది. శివసేన, ఉద్ధవ్ ఠాకరే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్తో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా, శివసేన, బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని 288 సీట్లలో బీజేపీ అత్యధికంగా 152 స్థానాలకు పోటీ చేస్తుంది. బీజేపీకి చెందిన మరో 19 మంది నేతలు ఎన్సీపీ, శివసేన టికెట్లపై పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 102, ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలో శివసేన 96, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీజేపీతో కాంగ్రెస్ 76 చోట్ల నేరుగా తలపడుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కుల, మత రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హిందువులంతా కలిసికట్టుగా ఓటేయాలని, ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఏక్ హైతో సేఫ్, బటేంగేతో కటేంగే పేరుతో మోడీ, అమిత్ షా, యోగి ఇచ్చిన నినాదాలు ఎన్నికల్లో ప్రచారాంశాలు అయ్యాయి.